నమస్తే అండి. ఈవినింగ్ టైంలో క్రిస్పీగా టేస్టీగా ఇలా అయితే ట్రై చేయండి. సొరకాయ అప్పాలు చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఇకపోతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా సన్నగా తురిమిన మన సొరకాయ తురుమండి. నేనైతే సగం తీసుకున్నాను సొరకాయ. చూడండి, మొత్తం ఇలాగా సన్నగా తురిమేసుకున్నాను. ఇందులో మనం బీప్ పిండి అయితే వేసుకుందాము. ఇదిగోండి, నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను బీప్ పిండి. మనకు కావాల్సినంత బీప్ పిండి యాడ్ చేసుకోవాలి. నేను కొంచెంగా వేసుకుంటున్నాను, మన కన్సిస్టెంట్కి కావాల్సినంత కలుపుకోవడానికి. మనం వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, సొరకాయలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి సరిపోతుంది. అలాగే తరిగిన ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. మొత్తం మిక్స్ చేసుకున్నాము. బీప్ పిండి మన కన్సిస్టెంట్కి చూసుకుంటూ కలుపుకోవాలి. నాకు చూడండి కన్సిస్టెన్సీ రాలేదు వడ చేసేలాగా, సో నేను యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ. ఇందులో సన్నగా తురిమిన కొత్తిమీర, కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇలా పేస్ట్ చేసుకున్నాను. 10 ఎండుమిర్చి పేస్ట్ అయితే వేసుకోవాలి మనకు తగినట్టు. మీ ఆప్షనల్, పచ్చిమిర్చి ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే పచ్చిమిర్చి లేదు, అందుకే ఎండుమిర్చి వేసుకుంటున్నా. మొత్తం కలుపుకోవాలి. ఇంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మనకి సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. క్రిస్పీనెస్ కోసము తెల్ల నువ్వులు అయితే యాడ్ చేస్తున్నాము. చాలా బాగుంటాయండి నువ్వులు యాడ్ చేసి రెడీ చేసుకుంటే. మొత్తం ఒకసారి కలిపేసుకున్నాము. పెట్టుకున్న ఆయిల్ అయితే రెడీ చేసుకున్నామండి. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు మనము అప్పాలు తయారు చేసుకొని అందులోకి అయితే వేసుకున్నాము. ఇలా అయితే అప్పాలు వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. మన అప్పాలు అయితే రెడీ అయిపోతాయి. ఇంకా సో మన అప్పాలు అయితే రెడీ అయిపోయాయి. చాలా సింపుల్గా, ఈజీగా అండ్ టేస్టీగా అయితే రెడీ చేసేసుకోవచ్చు. ఈవినింగ్ టైంలో సింపుల్ రెసిపీ అండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మరిన్ని రెసిపీతో మీ ముందుకి మళ్ళీ వచ్చేస్తానండి. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.